శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి నా ధర్మ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. దాదాపుగా 3 నియోజకవర్గాల్లో, జగ్గంపేట, రాజనగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో 150 గ్రామాల్లో నేను ధర్మ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం, సంతోషకరమైన విషయం చెప్తూ ఒక హెచ్చరిక కూడా చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి తర్వాత, యోగి ఆదిత్యనాథ్ తర్వాత ప్రధానమంత్రికి అర్హుడైన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున హిందువులందరూ కూడా గర్వపడే విధంగా ఆయన అండగా నిలబడుతూ అందరినీ గౌరవిస్తూ ఆయన ఏమన్నారు, చాలా చక్కగా మాట్లాడు, పవిత్రంగా మాట్లాడు. నేను క్రిస్టియానిటీని గౌరవిస్తాను, నేను ఇస్లాంను గౌరవిస్తాను, నా హిందూ ధర్మం నా కన్న తల్లి, నేను కాపాడుకుంటానని చెప్పాడు. అంత అందంగా చెప్తే చాలామంది దుర్మార్గులు భారతదేశాన్ని అన్యమతస్థులకు అప్పచెప్పడం కోసం డబ్బుకు ప్రలోభపడి, రాజకీయాలకు ప్రలోభపడి, అలాగే పదవులకు ఆశపడి, డబ్బుకు ఆశించి కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతారంటారు చూసావా, అట్లాగా పవన్ కళ్యాణ్ గురించి ఎవడైతే మాట్లాడాడో వాళ్ళందరిది కూడా అదే జాతి. అలాంటి దుర్మార్గమైన జాతి వాళ్ళది, తప్పది. చాలా పవిత్రంగా మాట్లాడాను. క్రిస్టియానిటీ గురించి కానీ, ఇస్లాం గురించి కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడాను. సంస్కారవంతుడు. నేను అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడైనా ఒక పొరపాటు మాట మాట్లాడతాడేమో పవన్ కళ్యాణ్ గారిని చూస్తాను. ఏనాడు కూడా ఒక్క పొరపాటు మాట నోటి నుంచి రాకుండా చాలా జాగ్రత్త పడుతూ ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి గంట ఆయన రిఫైన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు. అసలు తప్పు కదా. సంస్కారం లేదా మీకు అసలు మాట్లాడడానికి? ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో మనం ఎలా మాట్లాడాలో ఆలోచించుకోవద్దా? ఏం మాట్లాడాడు? ఎంత సుప్రీంకోర్టు నుంచి ఇచ్చినా ఒక చిన్న విషయం, చిన్న లాజిక్. ఆవు నెయ్యి 800 రూపాయల కేజీకి దొరికే ఆవు నెయ్యి 329 రూపాయలు దొరుకుతుందంటే అటువంటి ఆవు నెయ్యి కల్తీ నెయ్యి అవుతుందా? చిన్న లాజిక్. ప్రపంచం అంతా కూడా ఒక చిన్న లాజిక్ తోటి బయటపడచ్చు దాంట్లోంచి. ఆయన అంత కరెక్ట్గా చెప్తున్నాడు. ఎలా 329 రూపాయల కేజీ ఆవు నెయ్యి ఎలా సప్లై చేయగలుగుతాడు? ఎవరికైనా కొంత ఆలోచన ఉందా? ఉండదు మీకు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ దుయ్యపట్టాల. ఎవరికి డబ్బు ప్రలోభపడి ఏదో రాజకీయ పార్టీని ఆశ్రయించి ఉంటారు. ఆయన మీద బురద జల్లాలి. ఇదే కదా మీరు చేసే పని. ఇంతకన్నా మీకేం చేతనవుతుంది? ధర్మానికి నిలబడ్డాడు ఆయన. భారతదేశం యొక్క గౌరవానికి ప్రతిష్ట ఆయన. తెలుసుకోండి. పిచ్చివాగుళ్ళు మానేసేయండి. మీరు ఈరోజు నోరెత్తవచ్చు, రాబోయే కాలం మీరు నోరెత్తలేరు. ఎందుకంటే ఆయనతో పాటు కంబాల శ్రీనివాసరావు ఒక అతను వస్తాడు, అన్నామలైన వస్తున్నాడు, మాధవీలత ఒక పక్కన హైదరాబాద్ నుంచి వస్తుంది. హిందూ ధర్మం వాళ్ళ సలసలా మరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే హిందూ ధర్మం మీద కామెంట్ చేసినా, సనాతన ధర్మం గురించి మాట్లాడినా రాబోయే రోజులు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి చాలా కష్టాలు తెచ్చిపెడితే గుర్తుపెట్టుకోండి. అది నేను చాలా గట్టిగా చెప్తాను. ఈ చేతనైతే హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి సాయం చేయండి. మూసుకుని కూర్చొని లేకపోతే పిచ్చివాగుడు. ధర్మం కోసం నిలబడే నరేంద్ర మోడీ గారి గురించి, యోగి ఆదిత్యనాథ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుల గురించి మాట్లాడడానికి మీరు ఎవరు సరిపోరు. కంబాల శ్రీనివాసరావుగా మీకు వార్నింగ్ ఇస్తున్నాను. నేను కూడా తక్కువని కాదు. 150 గ్రామాల ప్రజలు నాతో పాటు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నాతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. TV20 నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, వారు కూడా అన్ని మతాల గురించే ఛానల్ కుంచే వినోదం నాతో పాటు పనిచేస్తున్నాడు. ఆయన కూడా అన్ని ధర్మాలని గౌరవిస్తాడు. అన్ని ధర్మాలు గౌరవిస్తే సంస్కారవంతులు వాళ్ళు. ఒక ధర్మానికి కొమ్ము కాసి ఇంకో ధర్మాన్ని తిడితే వాడు నిజమైన సైతాన్లు. ఆ సైతాన్లకి భూమి మీద చోట్లేదు, గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.